హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఉప్పలమ్మ పండుగ వీడియో అనమాట. మా అత్తగారి దగ్గర అయితే ఉప్పలమ్మ పండుగ అయితే చేస్తారు. మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంటే మేమే చేస్తున్నాము. ఎలా చేస్తున్నాము ఏందనేది చూపిస్తాను. ఒక్కొక్క సైడ్ ఒక తీరుగా పెడతారనమాట. మా అమ్మ వాళ్ళ దగ్గర ఒక తీరుగా చేస్తారు, వేరే దగ్గర వేరే తీరుగా చేస్తారు, మా దగ్గర ఒక తీరుగా చేస్తారు. అంటే చాలా చాలా దుక్కుల వెరైటీగా ఉంటుంది కదా. మా సైడ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఓకేనా? వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. ఓకేనా? ఇంకా మార్నింగ్ 6 o'clock అయితే బయలుదేరినాం అనమాట ఉప్పలమ్మ పండుగ రోజు. అంటే నైట్ వెళ్ళి మా మరిది వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఇంకా పిల్లలు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. మేమైతే మా మద్ది బండి వేసుకొని మేమైతే ఎర్లీ మార్నింగే బయలుదేరామన్నమాట. ఇంకోటి ఏంటంటే సూర్యుడు అయితే పొద్దున్నే ఎర్రగా వస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందుకే వీడియో తీశాను. ఇంకా వెళ్ళేసి స్నానాలు చేసేసి మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. వీళ్ళు ఆల్రెడీ టెంట్ సామాన్లు వంట సామాన్లు అన్నీ తీసుకొని వచ్చేసిరు ముందే ఆటోలో. ఇంకా గుడి అయితే మూత తీసేసి కొబ్బరికాయ కొట్టి మూత తీసి శుభ్రం చేసి కడిగి సున్నం అయితే వేస్తున్నారనమాట. ఆల్రెడీ ఇక్కడ గుంత అనేది కూడా తీశారు, అది చూపిస్తాను. ఓకేనా? ఇంకా మా అత్తమ్మ అయితే సున్నం వేస్తుంది, మా బావ మా అత్తమ్మ ఇద్దరు సున్నం వేసారు. ఇంకా నేను మా పెద్ద పాప అంటే మా బావ వాళ్ళ పెద్ద కూతురు అనమాట, మేమిద్దరము గుడినైతే పూజిస్తున్నాము. ఇంకా మా అత్తయ్య మా తోటి కోడలైతే వాళ్ళ పని వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారనమాట. ఉన్నదే తక్కువ మందిమి. అండ్ ఇంకోటి ఏంటంటే మా వరకే పెట్టుకుంటున్నాము ఫెస్టివల్ అనేది. అంతకుముందు చిన్న మామ పెద్ద మామ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు కలిసేది. ఇప్పుడైతే కలవట్లేదు. ఇంకొచ్చేసి మా అత్తయ్య అయితే దేవుడి అమ్మవారి ముంత ఉంటుంది కదా, ఆ ముంతనైతే పూజిస్తుంది. అందులో మా అమ్మవారి సామాన్లు ఉండాలి కదా. ఇక్కడ వచ్చేసి మా యారాలు అయితే నైవేద్యం అయితే చేస్తుంది. నేనైతే ఇంకా పూజిస్తున్నాయి చూడండి. ఇక్కడ అమ్మవారి సామాన్లు అయితే మా అత్తమ్మ ముంతనైతే పూజించేసి అమ్మవారి సామాన్లు అయితే అందులో పెట్టింది. ఏమేమి ఉంటాయి తెలుసు అందులో? దువ్వెన, గాజు, అద్దము, బొట్టు, కాటుక ఇవైతే ఉంటాయి అన్నమాట. నేను చూసిన మా అమ్మ వాళ్ళ ఇంటికాడ క్లియర్గా చూసిన. ఇంకా ఇక్కడైతే గుంత తీశారు చూసారు కదా. అమ్మవారి సామాన్లు ఏమైనా ఉంటే అందులో వేసేస్తారు. ఇక్కడ మా పండు అయితే కళ్ళు తీసుకొచ్చారు కదా, కళ్ళు కోసం అయితే అక్కడ వెయిట్ చేస్తుండు. మా హస్బెండ్ ఏమో నీళ్ళు మోస్తుండ అనమాట. బియ్యం కడగడానికి వాటికి తాగడానికి కావాలి కదా. మా ఆయన అయితే నీళ్ళు మోస్తున్నాడు. ఇంకా పండు అయితే గ్లాస్ పట్టుకొని కళ్ళు కోసం వెయిట్ చేస్తుండు. ఇంకా పూజించిన తర్వాత మా బావగారు అయితే దూరణపక్క అయితే కడుతుండు గుడికి చూడండి. ఇంకా తర్వాత నేను వచ్చేసి నిండుగుండ బియ్యం అయితే తీస్తున్నా. ముంతని బియ్యం పోసి పెడతారనమాట. మా అత్తమ్మ ఏం చేసిందంటే నేను అంటే ఫస్ట్ తీయమంటే తీసి పోసాను, కవర్లోనే పెట్టేసింది. కాకపోతే పచ్చనాకులో లేదా ఇస్తారాకులో పెట్టి ఈ విధంగా ముంతనైతే ఇక్కడ దేవుడి గుడి ముందైతే పెట్టాలన్నమాట. మా బావ ఇస్తారకు తీసుకొస్తే ఇస్తే ఇవ్వలేదన్నమాట. పాతది ముంత, అది పాత సామాన్లు అందులో వేసారు చూసారు కదా గుంతలో. ఇక్కడ గుడి ముందు అయితే కొంచెం ఎత్తుగా ఉంటే నైవేద్యం ఇట్లా పెట్టాలి కదా అమ్మవారికి. సో మా అత్తమ్మ మొత్తం చెక్కేసి నీట్గా అలికినట్టుగా అలికి ముగ్గు అయితే వేస్తుంది. ఇంకా మా బావగారు వచ్చేసి అమ్మవారికి ఏమేమైతే తీసుకొచ్చామో బెల్లం శాఖ, కళ్ళు, మందు ఇవన్నీ అక్కడ ప్రిపేర్ అయితే చేస్తున్నాడు. ఇంకా తర్వాత ఇంకా అగరబత్తీలు ముట్టించేసి దీపారాధన అయితే చేసిందనమాట చూడండి. ఇంకా మా అత్తమ్మ ముందుగా చేసిన నైవేద్యం ఉంది కదా, నైవేద్యం అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేసి గొర్రెపోతుని తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ చేసి ముందుగా చేసి అన్నీ అక్కడ పెట్టిన తర్వాత ఇంకా గొర్రెపోతుని అయితే చేతి ఇవ్వాలి. ఇక్కడైతే మా హస్బెండ్ కొబ్బరికాయ అయితే ఫస్ట్ మా బావ కొట్టిండు, తర్వాత మా హస్బెండ్ అయితే కొట్టిండు. ఫస్ట్ వీళ్ళిద్దరు కొడితే సరిపోతుంది అనుకున్నాం. ఇంకో బావ ఉంటాడనమాట. ఫస్ట్ ఇక్కడ వైట్ షర్ట్ వేసుకుంది కదా ఆయన మా పెద్ద బావ, సెకండ్ బావ రాలేదు, లాస్ట్ మేమన్నమాట. ఇంకా వీళ్ళిద్దరు అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశారు. ఇంకా అమ్మవారికి అన్నీ సమర్పించిన తర్వాత జర్త అయితే పడతారు. ఇంకో మిస్ అయింది ఏంటంటే జర్త ఇచ్చేటప్పుడే వీడియో తీయలేదనమాట. నేను తీసి ఆస్టకు వచ్చింది, కొంచెం లేట్గా ఇచ్చిందనమాట జర్త అనేది. ఇంకా ఈ విధంగా చేసిన తర్వాత అమ్మవారికి అంటే గొర్రెపోతుని కూడా అమ్మవారే అంటారు కదా, అమ్మవారికి అయితే బెల్లం శాఖ, కళ్ళు, మందు కొంచెం పోసారనమాట. ఓకేనా? ఇంకా మా హస్బెండ్ ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా కానీ అందులో కంపల్సరీగా వాటర్ ఉంచుతాడు. ఇంకా పిల్లలకైతే ఇచ్చేసిండు, వీళ్ళైతే తాగారు చూడండి. ఇంకా మా బాబు ఏమో చేస్తున్నాడు అక్కడ. ఫుల్ కామెడీ అంటే కామెడీ ఉంటుంది అనమాట ఇక్కడ. అసలు వినండి. ఓకేనా? ఇంకా తర్వాత అందరం అయితే మళ్ళీ ఒకసారి అయితే వెళ్ళేసి మొక్కుకినాం అనమాట. ఇవ్వట్లేదని చెప్పేసి, అంటే వెంటనే ఇవ్వదు,
ఎందుకో ఏమో తెలియదు. ఇంకోటి ఏంటంటే మా కులం వాళ్ళు మొత్తము సపరేట్ అయిపోయారు. మేము ఒకళ్ళము సపరేట్గా పెట్టుకుంటాం అనమాట. కాకపోతే ఒక టైం అనేది ఉంటుందన్నమాట అక్కడ. ఏంటి 11 తర్వాతనే జర్తిస్తుంది. మనం ఎంత ముందు ఎన్ని చేసినా కానీ ఆ టైంకే ఇస్తుంది. ఇంక ఇక్కడైతే అందరం వెళ్ళేసి మొక్కుకొని సాంబ్రాన్ అయితే వేస్తున్నాం. ధూపం అంటారు కదా, సాంబ్రాన్ అయితే వేసేసి మొక్కుకున్నాం ఇక్కడ అందరము. ఓకేనా, ఇంకా వెయిట్ అయితే చేస్తున్నారు జర్తి ఇవ్వడం కోసము. జరిగితే నేను పోయి మేస్తా పోయిపోను కళ్ళు బెల్లశాఖ కళ్ళు కళ్ళు పోసిన వాడికి మత్త కోలింది అనుకో 12 కావాలి. మధు ఎరిగితే ఇక మందు లేటద్దు కానీ చేస్తారు ముగ్గురు కానీ కానీ ఏం ఆలోచిస్తాను ఇంకా అందరం సంబరంగా సంతోషంగా మొక్కండి. నువ్వే మొక్కలేదట బ్యాలెన్స్ అది చూడు. భలే చెప్పినా బిడ్డ, నీకు 100 అంటాను. నిన్నే రమ్మంటుంది, కాలి మొక్కమంటుంది. ఇక్కడైతే ఇంకా గొర్రెపోతు జరి తీయడం కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే మా బావగారు వాళ్ళ పొలంలో అంటే డివైడ్ అయిపోయింది ఎవరిది వాళ్ళది పొలము. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పొలంలో మారమ్మ తల్లిని అనేది పెట్టుకున్నారనమాట. అక్కడ కొబ్బరికాయ కొట్టలేదని చెప్పేసి కొంచెం అయితే లేట్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ మళ్ళీ అందరం అయితే ఒకసారి మళ్ళీ మొక్కేసి ఫస్ట్ టైంలో ఒత్తిగా మొక్కి సాంబ్రాన్ వేసినాం కదా ధూపం అనేది. సెకండ్ టైం అందరం వెళ్ళి కళ్ళు పోసి మొక్కుకున్నారు. ఇంకా మా చిన్న పాప ఏం చేసిందంటే, మా చిన్న పాప అంటే మా బావ వాళ్ళ చిన్న పాప, ఇంకో బావ రాలేదు కదా, ఆయనకైతే వీడియో కాల్ చేసి కాలు మొక్కు నువ్వు రాలేదని తీయట్లేదని చెప్పేసి అట్లా కామెడీ చేస్తూ ఉంటుంది అనమాట. అందరం అయితే ఫుల్గా నవ్వుకున్నాము. ఇంకా తర్వాత అందరం అయితే కళ్ళు సాంబ్రాన్ని అవి కళ్ళు బెల్లం శాఖ మందైతే పోసినాము. ఇంకా తర్వాత మా అత్తమ్మ మా ఏరాలు అయితే కొబ్బరికాయ కొట్టిర్రు. మా ఏరాలు అక్కడికి వాళ్ళ చేను దగ్గరికి వెళ్ళేసరికి జర్త అయితే ఇచ్చేసింది. ఇంకోటి ఏంటంటే ఒక్క తీరుగా ఎందుకు ఉంటుందంటే, మా అమ్మ వాళ్ళ సైడు నైవేద్యము జొన్నలతో చేస్తారనమాట. ఇక్కడ మా వాళ్ళు వచ్చేసి బెల్లము అన్నం అయితే చేశారు. ఇంకా మా యారాలు అక్కడికి వెళ్ళేసరికి జర్త అయితే ఇచ్చేసింది. ఇంకా అదైతే తీయడం అయితే కుదరలేదనమాట. జర్త ఇచ్చేది తీద్దాం అనుకున్నప్పటికీ చాలా టైం అయింది, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది అని చెప్పేసి ఆన్స్ట్కి వచ్చి ఫోన్ అయితే పక్కన పెట్టిన కొద్దిసేపటికే జర్త ఇచ్చింది. అయ్యో షర్ట్ జర్త ఇచ్చేది తీయలేదని చెప్పేసి నేను అనుకున్నాను. ఇంకా పేరుకేమో అమ్మవారికి గొర్రెపోతు తినేది మాత్రం మనమే. కాకపోతే అమ్మవారికి రక్తం అనేది కావాలి కాబట్టి కంపల్సరీగా చేయాలన్నమాట. ఆమె బ్లడ్ తోటే ఆనందపడుతుంది. ఇంకా ఓకేనా, ఇంకా కోసి అయితే అయితే తీస్తున్నారు. ఇక్కడ ఈ అన్ని గుంతలోనే వేయాలి. చుట్టాలను అయితే ఎవరిని పిలవలేదు ఫ్రెండ్స్, మేమే చేసుకుంటున్నామంట. మా కుటుంబం వరకు, మా ముగ్గురు అంటే మా ఫ్యామిలీ వరకు. ఓకేనా, ఇంకా తర్వాత అయితే మేమైతే కళ్ళు తాగుతున్నాం ఫ్రెండ్స్. వాంబో అంటే అది కుక్కిస్తుంది అన్నట్టు పుల్లగా ఉంది అక్క. మా బావగారు అక్కడ తిథి తీసుకుంటే ఏమంటుండో, మీ ఇద్దరి కోసమే తీసుకున్నాం, మీ యారెళ్ళు ఇద్దరి కోసం తాగండి మీరు, మాది మాకుందని చెప్పేసి జోక్స్ వేస్తూ ఉండు. చాలా పుల్లగా ఉంది. ఇక్కడ ఇంకా ఆయాలు సాయాలు తీసి అమ్మవారికి పోపు వేయకుండా ఇట్లా మొత్తం కలిపేసి వండుతారనమాట అక్కడ పెట్టడం కోసము. ఓకేనా, ఇంకా మా అత్తయ్య అయితే వంట చేస్తుంది అక్కడ. మేము వచ్చేసి ఇక్కడ బియ్యం అయితే కడిగేస్తున్నాము. మా యారాలు నేనైతే బియ్యం కడిగేసి వంట అయితే చేస్తున్నాము. ఇక మా యారాలేమో అన్నం దగ్గర అంటే నేనేమో కర్రీ కోసము పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా. ఎవరి పనిలో వాళ్ళు అయితే బిజీగా ఉండిపోయారు. చూడండి అక్కడ మా అత్తమ్మ బోటి కర్రీ చేస్తుంది. అంటే అమ్మవారికి సపరేట్గా వండిన కర్రీ అయిపోయిందనమాట. మేము కళ్ళు తాగేలోపు ఉడికిపోయింది. నేనైతే ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇంకొక యారాలు అయితే మిస్ అయిపోయింది, ఇంకో బావ ఇంకో యారాలు. ఇంకోటి ఏంటంటే అందరము చిన్న మామ పెద్ద మామలు ఉంటారు కదా, వాళ్ళైతే కలిసి పెట్టుకున్నారు
ఫస్ట్లో కలిశారు, మధ్యలో మళ్ళీ విడిపోయారు, మళ్ళీ మధ్యలో కలిశారు, మళ్ళీ ఇప్పుడు రాకుండా పోయారు. ఇంకా మొత్తానికి మేమే అయితే చేస్తున్నాము. మా అమ్మ అయితే అన్నీ అయిపోయేసరికి అంటే యాటనికి వచ్చేసరికి మా చిన్న పాపని తీసుకొని వచ్చింది. ఏంటది ఏంటి అది ఒకసారి బాటిల్ ఫుల్ బాటిల్ ఇమర్షిని ఇప్పుడే వచ్చింది మా పాపం. మా ఇమర్షిని కళ్ళు తాగుతావా వద్దా? ఉప్మా తింటావా? దేవుని దగ్గర మొక్కుపోయి ఫస్ట్ మొక్కుపో. మేక లేదా పండు ఓ పండు నీకెందుకు రాది? ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఇక్కడ మా అత్తయ్య అయితే బోటి కర్రీ చేస్తుంది, నేనేమో అన్నీ అందిస్తున్నా. మా ఏరాలమో ఇక్కడ కర్రీ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా కళ్ళు అయితే తాగేసి మంచిగా ఎంజాయ్ చేసి, ఎక్కడ అంటే మనకి ఎంత ఉండదో మా దగ్గర అయితే ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తున్నాము. ఇంకా నైవేద్యం పెట్టింది ఉంది కదా అక్కడ, అందులోకి అయితే రక్తం పడతాం కదా, అందులోకి పట్టిన తర్వాత ఈ విధంగా బలి అయితే చల్లుతారనమాట చేన్లోకి. అండ్ మన ఎవరెవరు ఉన్నామో వాళ్ళ మీదకి అయితే చల్లుతారు. ఇలా చల్లుకుంటే బరకత అనేది ఉంటుందంట, మంచిది. ఓకేనా, మనకి అమ్మవారి దీవెనలు అనేది మన మీద ఉంటాయి అనమాట. ఈ విధంగా బలిబలి 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 అంటే బాహుబలి అంటే ఏంద్రా? ఈ విధంగా మన చేను ఎక్కడ దాకా ఉంటుందో అక్కడ దాకా, అండ్ ఇంటి దాకా అయితే పోదు. ఇంటికాడ పెట్టుకుంటే ఇంటి దగ్గర, చేను దగ్గర పెట్టుకుంటే చేను దగ్గర అయితే చల్లుకుంటారు బలి. ఈ విధంగా చల్లుకున్న తర్వాత మొత్తము ఆ గుంతలోనే వేయాలన్నమాట. ఫుల్ కామెడీగా ఉంటుంది. ఇంకా మొత్తము ఏదైనా అమ్మవారికి సంబంధించింది మొత్తం ఆ గుంతలోనే వేయాలి. తిన్నదైనా ఏదైనా ఆటకు సంబంధించింది మొత్తము. ఇంకా తర్వాత అయితే ఒక పొద్దు అయితే ఇడుస్తున్నాం అనమాట. నిండుగుండా అన్నము అండ్ ఆయిల్ తీసారు కదా, అక్కడ అమ్మవారికి పెట్టేసి అందరం అయితే ఒక పొద్దు అయితే విడుస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మా బావగారు అందరికీ కలిపి అయితే ముద్దలు అయితే పెడుతుండనమాట ఒక్కొక్కరికి. ఓకేనా, ఇంకా మొత్తం అయితే ఈ విధంగా చేసిన తర్వాత వంటలు కూడా పూర్తయిపోయింది. ఇక్కడైతే నీట్గా చేస్తున్నాము. అటువైపు వేసినాం కదా టెంట్ అనేది, అటు ఎండ వస్తుంది తినడం కోసం. ఇటు మళ్ళీ తోట అయితే వేసాం కదా, ఆ చెట్లన్నీ పీకేసి మొత్తం అయితే ఊడుస్తుంది మా యారాలు. నేనేమో గిన్నెలు తోముతున్నా కావచ్చు, మేబీ ఎవరి పనులు వాళ్ళు ఉండము. అంటే వంట చేసినవి ఉన్నాయి కదా, వీటిని అన్నిటిని అయితే మంచిగా తోమేసి పక్కన పెట్టుకుంటున్నాము. ఇంకా తర్వాత అయితే వాళ్ళు అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ వేశారు. ఇక్కడ బోటి కర్రీ అయితే చేసేసింది మా అత్తయ్య. మా బావగారు వాళ్ళ చిన్న పాప ఇక్కడ కామెడీ చేస్తుంది అన్నమాట, వీడియోలు తీసుకుంటా. ఇక్కడ మా పిన్ని వంట చేస్తుంది, అక్కడ సిట్టింగ్ వేశారు. మా నాయనమ్మను బోటి కర్రీ చేయబట్ట మొత్తం ఉడకకుండా కారం వేసిందని చెప్పేసి అన్నది. ఇంకా వాళ్ళు అక్కడ సిట్టింగ్ వేశారు, మేము ఇక్కడ సిట్టింగ్ వేసాము. అంటే కళ్ళు అండ్ బోటి మేము కూడా తినేసినాం అనమాట. ఇంకా తినేసి మొత్తము ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ 3 o'clock ఏమో తినేసి మళ్ళీ నైట్ తినేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరినాము. మళ్ళీ నెక్స్ట్ డే కోసము ఉంచారనమాట. ఓకేనా, ఇది వచ్చేసి మా చెరువు ఫ్రెండ్స్. మళ్ళీ మార్నింగే బయలుదేరి అయితే వస్తున్నాం మేము. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువ వాటర్ అనేది అయితే లేదు, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఈ చెరువు నీళ్ళతోటే అంటే చెరువు కింద ఉన్న పొలాలను మొత్తము బోర్ వేసుకొని పంటలు అయితే పండిస్తారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మా ఊరు చెరువులో చేపలు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ పేపర్ కూడా వచ్చిందనమాట ఒకరోజు, నేను చూశాను నా మ్యారేజ్ అయినాక. అంటే నా మ్యారేజ్ కాకముందుకు చాలా అంటే చాలా పెద్దగా ఉండేదంట. ఒక్కొక్కటి 25 kgs 30 kgs అలా ఉండేదంట చేపలు. ఇప్పటికీ భాగాలు అయితే వస్తాయి సమ్మర్లో. ఒక్కొక్కరికి కేజీ కాదు 4 kgs 5 kgs అలా వస్తాయి ఒక్కొక్క భాగానికి. చూడండి చాలా అంటే చాలా పెద్దగా చూసారు కదా, చాలా అంటే చాలా పెద్ద చెరువు ఫ్రెండ్స్. మీ ఇక్కడ నుంచి అక్కడ వెనకకి మనకి ఎక్కడైతే గ్రీన్ కలర్లో చెట్లు కనిపిస్తున్నాయో అక్కడ దాకా ఉందన్నమాట చెరువు అనేది. అండ్ మా చేను దగ్గర పోవడానికి కట్ట చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఆ చెరువు కట్ట ఎంత దూరం ఉంటుందో చెరువు కూడా అంతే పెద్దగా ఉంటుంది అనమాట. కళ్ళు అయినవా? ఎన్ని గ్లాసులు అయినవే? ఓ ఇది వీడియో రా పండు. 5 గ్లాసులు అయినవా? కళ్ళు తిరగట్లే నీకు? నాకు మా పిల్లల్ని అయితే ముందే పంపించేసిన. ఇంకా వచ్చేసరికి అయితే మా పెద్ద బాబు గారు అయితే వంట అయితే చేసేసారు. ఇంకేం లేదు, మళ్ళీ ఒక 2 బాటిల్ కళ్ళు అయితే తీసుకున్నాము. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు కూడా కళ్ళే తాగిర్రు. థమ్స్అప్ 1 బాటిల్ 2 బాటిల్ కళ్ళు అయితే మళ్ళీ తాగేసి ఎంజాయ్ చేసి ఇంకా మొత్తము ఇంకా తినేసి అయితే మంచిగా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు అనేది ఉంటుంది మా చేను దగ్గర.
ఇక్కడ వచ్చేసి ఇంకా పడుకుంటాం అనమాట. సాప్ వేసుకొని కొద్దిసేపు కళ్ళు తాగితే కళ్ళు తిరుగుతాయి కదా, కొద్దిసేపు పడుకొని తర్వాత నిమ్మలంగా మళ్ళీ ఒకసారి ఏమన్నా ఉంటే తినేసి మొత్తం కడిగేసుకొని బొందనైతే పూడిపేస్తారు. అదే గుంతనైతే పూడిపేసేసి ఇంకా అన్నీ అయితే చదువుకొని అయితే వస్తాము. ఇక్కడ ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసాము కదా, ఎంజాయ్ చేస్తామని చెప్పాము కదా. ఇక్కడ మర్రి ఊడలతో అయితే మా హస్బెండ్ అయితే ఉయ్యాల కట్టి పిల్లల కోసం అయితే ఊపుతుండు. అది అంటే కట్టెలాగా ఉంటుంది కాబట్టి ఉతకపోతుంది అని చెప్పేసి కూర్చోడానికి అయితే రావట్లేదు. ఏదో కొద్దిసేపు వాళ్ళ ఆనందం కోసం ఈ విధంగా అయితే చేసినాము. పల్లెటూరు పోతే అన్నీ భలే అనిపిస్తుంది అనమాట, కొత్తగా అనిపిస్తుంది పిల్లలకి. సిటీలో ఉండి వెళ్తే ఇక్కడ మా హస్బెండ్ కూడా ఉయ్యాలు ఊగుతాను చూడండి, మరి ఊడలు పట్టుకొని. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ చెట్టు అయితే. ఇంకా మా పొలంలో అయితే చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి మా పొలం అనమాట. అంటే డివైడ్ అయిపోయినాయి, ఎవరిది వాళ్ళదని చెప్పాను కదా. ఇది వచ్చేసి మా పొలము. చూశారు కదా మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉందో. అక్కడ యాప చెట్టు గుండ్లు కనిపిస్తున్నాయిగా, అక్కడ దాకా అయితే మా భాగానికి వచ్చింది. ఆ నుంచి అవతలకి మా మిడిల్ బావ అంటే రెండో బావకి ఇచ్చారు. మా పెద్ద బావకి వచ్చేసి ఇంకా పైకి ఉంటుంది అనమాట వాళ్ళది. అదైతే అక్కడికైతే వెళ్ళలేదు. అంటే వేరే వేరే ప్లేస్లలో ఉందన్నమాట, ఒక దగ్గర లేదు. మొత్తం 4-5 ఎకరాలేమో ఉంటుంది అనుకుంటా. ఇక్కడ వచ్చేసి మర్రి చెట్టు దగ్గర కూడా అంటే మేము ఉపలం ఎక్కడైతే చేసామో అక్కడ ఆడ కూడా వేశారు. ఇది వచ్చేసి ఎంత ఉంటుంది మేబీ నాకు తెలియదు. అది వచ్చేసి అక్కడ తోట వేసిండ్రు. ఈ నుంచి మళ్ళీ అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, పెద్ద చెట్టు. అక్కడ వచ్చేసి బావి ఉంటుంది అనమాట. ఆడ కూడా పొలం అదే చిలకైతే ఉంది, అందులో కూడా తోట వేశారు. ఇంకా మొత్తం అయితే సదిరేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ టెంటు గింటు టేబుల్స్ కుర్చీస్ అన్నీ ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఆటో అయితే వస్తుంది, ఇంకా ఆటో అయితే వేసుకొని వెళ్ళాల్సిందే. ఇంకా వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.